నమస్కారం, మైనస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు మంగమూరు రోడ్లోని దత్తగణపతి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న అవధూత దత్తపీఠం శాఖ ఒంగోలు శ్రీ దత్తరామ జ్ఞానబోధ సభా ట్రస్ట్ నిర్మాణ దశలో ఉన్న ఆలయ ప్రాంగణంలో మంగళవారం వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బృందంచే రామతారక హోమం నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమానికి దామచల జనార్దన్ రావు, వారి సతీమణి నాగ సత్యలత దంపతులు హాజరై పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుభిక్షంగా ఉండాలని హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసీరావు, నాగరామలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలపర్తి లక్ష్మీనారాయణ, నల్లూరి రవి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, గంగవరపు కృష్ణమోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగవన్ చక్రిత పతన్న భూతయ విద్విషా విమృదో జయస్వారాజస్య సంగదే స్వాహా అగ్నించ విష్ణుశక్యేకపదే విపదీహా చతుష్పదీ అష్టావదీ నవపదీ బహుపదీ సహస్రాక్షరా పరమేభ్యో మన్ స్వాహా భాదివద్దముత్పదే పృథివ్యా అయం అపాగ్రేతాగుం చతుర్పది స్వాహా సోనాపృథివి భవానరుక్షరాని స్వాహా అధీష్టదృష్ట్యా సహ స్వాహా విష్ణాస్యూలసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం చెప్పండి. హోమ సంపూర్ణ సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే. కారు కూడా ఎవరన్నా పక్కన పెట్టించుకోండి. పక్కన పెట్టుకోమని కారు వాళ్ళు వెళ్ళిపోతారు సైడ్కి. ఏడికే వస్తారు ఈ పక్కన ఈ పక్కన కేశవాయ స్వాహా. ఓం అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, కౌశికాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, భూపేంద్రాయ నమః, హరయే నమః. అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వదాసన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యవహారే చాంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శశిరఋతో మాఘమాదే శుక్లపక్షే శుభోపల్లగోత్రస్య జనార్దనరావు నామధేయస్య ధర్మపత్నీనామధైముత్యాః సహ కుటుంబానాం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సీతారామచంద్ర స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యమసత్యానంద స్వామి దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం హోమ సంపూర్ణ సిద్ధ్యర్థం చుమ్మిటే పూర్ణాహుతి హోమం కరిష్యే. అలా ఇద్దరు తాకండి. పూర్ణాహుతి పూజాంచ కరిష్యే. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि
ఉపచారక స్నానం ఈ పూట మీద వేయడం ఆపోహిష్టామయో భవస్థాన భోగ్యే తథా తనామహే రణాయ చక్షసే ఆపోహిష్టామయో భవస్థాన భోగ్యే తథా తనామహే రణాయ చక్షసే యోవస్తివదమోదస్తస్య భాజగతేన ఉషదేరివమాదరః తస్మారంగమామవః యస్య క్షయా జన్మధా ఆపో జనయథా జనః పూర్ణాహుతిదేవతాభ్యో నమః శుద్ధోదకస్నానం సమర్పయామి గంధం గంధద్వారాంగురాధరుషాపుష్టాంగరేషుణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం పూర్ణాహుతిదేవతా పూరితే భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః పూర్ణాహుతి దేవతాభ్యో నమః హోమమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం నిర్ధయామి పూర్ణాహుతి దేవతాభ్యో నమః నైవేద్యం దేవి నారికేలవి అయ్యా ఇది పూర్తవుతా అమ్మా కాకండి మీరు ఆయనే కొడతారు ఆమె కూడా మీరే కొట్టండి ओम उदकं प्रोक्षावृहित्यानमो उडरीकात्मानमो धारिकेफल नैवेद्यम् ओम प्राणाय शोभानाय स्वहजानाय स्वहवदनेजो दधाति पूर्णाहुतिदेवता कर्पूरनीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्धात् आचमनीयं समर्पयामि जय नमः पार्वती सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्त्वमा भवोद्भवाय नमः देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः घोरघोरधरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् महादेव्यै नमः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो पूर्णाहुतिदेवताभ्यो नमः पादारविन्दयोः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि अग्नि पట్టుకో अग्नि మూట పట్టుకో పూర్ణాహుతి మూట అయ్యా ఇట్లా పట్టుకోండి అమ్మ గిన్నె మీద పట్టుకోండి 12 సార్లు నెయ్యి వేయండి ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ सप्त अष्ट नव दश एकादश द्वादश ఒక్కసారి అందరూ ఇంత చూపించరాము తాగితల్లా పెట్టుకుంటారా మోటని राष्ट्रमुधारया विष्ठभृतन्यतः अधरे सन्तोषत्रवः अवः क्षेत्राणि संजयन् अधिब्रवन् पर्वतहिमाविचारे सन्तोषत्रवः ॐ सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तधात्मा जयन्ते सप्तयोनिरा पृणस्व घृतेन स्वाहा सप्तहोत्र इदं नमः श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री सरस्वती श्री
भरद्भगं हव्यं मतिन्दाग्नये सुपूतौ देव्यानि मानुषा जनो गुष्यन्तर्विश्वानि विद्मना जगाति अध्यागिरो भतयो देवयन्ते रत्नेयन्ते द्रविणं भिक्षमाणाः पुरुषगुं सप्रतीकगुस्पञ्चगुं हव्यमाहमरतिं मानुषाणाम् अग्ने नमः कृस्ते नमः कृस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः सहस्रकृत्वस्ते नमः नमस्ते अस्तु माहि पुंसीः यज्ञेश्वरदेवताभ्यो नमः नमस्कारान् समर्पयामि नमस्कारान् समर्पयामि अम्मा मंगलेरयं मनोरमाणं समेत वस्तुना सौभाग्यमस्ते धर्मायाभास्तं विपरेतमा शोभनार्थं क्षेमाय पुनः आगमनाय च रजो वर्धमान इत्यपनिगमो भवति शतमिति शतं दीर्घमायुः ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न अनन्तराय नमस्तु वेदोक्तं भूयात्मने दीर्घायुः भूयास्वास्तिरन्तो महान्तो न पुण्यन्तो इष्टदेवता कुलदेवता ग्रामदेवता ब्राह्मण बन्धुजन आशीर्वचनं भूयास्वास्तिरन्तो महान्तो न पुण्यन्तो सर्वे मंगावत्तावते श्री वेंकटेश्वर स्वामी देवता सीता रामचन्द्रो महान्तो न पुण्यन्तो राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय फलावाप्तिरस्तु गणप सच्चिदानंद स्वामी ज्योति అక్కడ ఉండిపోయి భోజనం చేసి వెళ్ళేవారు ఆ కారు కూడా ఇంకా పెట్టుకోండి పూర్ణందదాది మహత్యో సానీతి ఏకదా బ్రహ్మణముపహరతి కర్పూర నీరాజనం దరిధయామి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన గణపతి సచ్చిద
గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నాము. దీనికి ముఖ్యంగా గతంలో ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయితే మేము ఇక్కడ స్వామివారికి ఒక ఎకరా చిల్లర ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్నిలయమని తర్వాత గుళ్ళు కూడా ఏర్పాటు చేశారు. దానికి దాతలు కూడా ఎంతోమంది టంగుటూరు నుంచి పెద్ద దాతలు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు కూడా ఒక గుడికి కూడా ఆయన కూడా డొనేషన్ చేశారు. అవి కూడా కడతా ఉన్నారు. మొన్న స్వామీజీ 20 రోజుల నాడు ఇక్కడికి వచ్చిపోయారు. వచ్చిపోయిన తర్వాత కూడా కార్యక్రమాలన్నీ కూడా అందరూ సభ్యులందరూ కూడా చేరి ఇక్కడ కమిటీ ఒక ఏర్పడి కొత్తగా కొంతమంది సభ్యులను కూడా చేర్చి స్వామివారు దీవెనలు ఇచ్చారు అందరికీ. దానివల్ల ఏంటంటే కమిటీ కూడా ముందుకు తీసుకుపోతా కార్యక్రమం జరిగిపోతూ ఉంది. ఇవాళ రామతారక హోమం అని ఇక్కడ మన మఠంపల్లి దర్శనమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షుడైనటువంటి మన చెక్క ప్రసాద్ వాళ్ళ నాన్న పాపం చనిపోయాడు, చెక్క హనుమంతరావు అని, వాళ్ళ సారథ్యంలో వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ ఇంకా ఉన్నారు. భాస్కర్ రావు, తర్వాత మన శ్రీనివాసు, తర్వాత మన సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ డెవలప్మెంట్ చేసేదానికి కొత్త నిశ్చయంతో ఉన్నారు. దానికి మన ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ వచ్చి హోమంలో దంపతులు వచ్చి హోమంలో పాల్గొన్నారు. వారికి కూడా పూర్ణాహుతిలో పాల్గొని వారికి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఇక్కడ కరెంట్ సమస్య ఇంకా మిగతా సమస్యలు ఉంటే అవి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఏమంటే ఆయన కూడా స్పందించి పనులు తొందరగా చేయాలని చెప్పనేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి. మళ్ళీ ఈసారి స్వామీజీ వచ్చే లోపల అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయని చెప్పనేసి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, సభ్యులందరికీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని అందరికి కూడా, ప్రెస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి కరాటీ పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమై అర్ధరాత్రి దాటేంత వరకు జరిగిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో ఒంగోలు హైదరీ క్లబ్ సిద్ధార్థ కరాటే అకాడమీ విద్యార్థులు బంగారు, వెండి, రజిత పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరుగాగా కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరు మోహన్ రావు పాల్గొని వారికి శిక్షణ ఇచ్చిన సిద్ధార్థ కరాటే కోచ్లు, బంగారు పథకాలు కైవసం చేసుకున్న విద్యార్థులు, వారికి శిక్షణ ఇచ్చిన సిద్ధార్థ కరాటే కోచ్లు వి వెంకటేశ్వర్లు, వి అనిల్, పివి సుబ్రహ్మణ్యం, సయ్యద్ శేషావలి, వి చాంద్ పాషాలను ప్రత్యేకంగా అభినందించారు.
కమ్మపాలెం నలంద విద్యానికేతన హై స్కూల్ నందు విద్యను అభ్యసిస్తున్న తనుశ్రీ ఇటీవల ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అబాకస్ జోనల్ లెవెల్ పోటీల్లో 2వ స్థానంలో ర్యాంక్ సాధించింది. అలాగే విజయవాడలో నిర్వహించిన అబాకస్ స్టేట్ లెవెల్ పోటీలో 3వ ర్యాంక్ సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని నలంద విద్యానికేతన స్కూల్ విద్యార్థిని తనుశ్రీ సంతోషం వ్యక్తం చేసింది. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ పి గౌతమ్ బాబు, స్కూల్ యాజమాన్యం తనుశ్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. This is Tanushree. I am studying 5th standard in Ongole Nalanda Vidyaniketan High School. Abacus exam, district level 2nd, state level 3rd. I very happy. Thank you to Nalanda School. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. నేను నలంద విద్యానికేతన్ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన కాపు కళ్యాణ మండపంలో జరిగిన విశ్వం ఎడ్యూటెక్ కంపెనీ వాళ్ళు నిర్వహించిన అబాకస్ ఎగ్జామ్లో మా స్కూల్ విద్యార్థిని తనుశ్రీ 5th క్లాస్ డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ తెచ్చుకుంది. అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ నిన్న విజయవాడలో నిన్న ఆదివారం 9వ తేదీ ఫిబ్రవరి రోజు జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా తను స్టేట్ 3rd ర్యాంక్ సాధించినందుకు మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఈ ర్యాంక్ సాధించడానికి మా పాఠశాలలోని టీచర్స్ కానివ్వండి, అలాగే అబాకస్ స్టాఫ్ సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కమ్మపాలెం ఒంగోలు నలంద స్కూల్ నందు ఈ సంవత్సరం అబాకాస్ డిస్ట్రిక్ట్ లెవెల్ 2nd ర్యాంక్, స్టేట్ లెవెల్ 3rd ర్యాంక్లో బహుమతి సాధించిన మా విద్యార్థి తనుశ్రీ 5th క్లాస్ వారికి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు నా అభినందనలు. మా స్కూల్ నందు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన మా కరస్పాండెంట్ ప్రిన్సిపల్ గౌతమ్ సార్కి మా కృతజ్ఞతలు. ఈ విజయం సాధించిన ఇందులో నా పాత్ర ఉన్నందువల్ల నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరొకసారి తనుశ్రీకి నా అభినందనలు. మరెన్నో కాంపిటీషన్లో ఇలాగే పాల్గొనాలని, ఇలాంటి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నలంద స్కూల్. తాము ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇచ్చినా తన ఇంటి తాళాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం ప్రకాశం కాలనీకి చెందిన మల్లవరపు నరసింహారావు కుటుంబ సభ్యులు భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫుతుల్లా బాషా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీని కలిసి తమ గోడుని వెళ్లబుచ్చుకున్నారు. సంతనూతలపాడు మండలం తక్కిళ్లపాడు గ్రామానికి చెందిన వెంకట్రావు సుమారు 10 ఏళ్ల క్రితం సుబాబుల్ కర్ర కొట్టేందుకు 5 జతల వారికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, మా 5 జతల వారానికి 2,000 రూపాయల పనిచేసేవారమని, కానీ మాకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, మిగతా డబ్బులు అడిగితే అడ్వాన్స్ కింద జమ చేసుకుంటామని చెప్పడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు బాకీ తీరలేదని చెప్పడంతో మేము తిరిగి 2 లక్షలు చెల్లించినా మమ్మల్ని కులం పేరుతో తిట్టడం జరిగిందని, అలాగే తాళాలు పగలగొట్టడం కూడా జరిగిందని, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారీని కోరారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో యానాదులు ఎస్టీస్ వాళ్ళ కుటుంబాలని కర్ర కోత కోసం ఆ బ్రోకర్లు వాళ్ళ ఫ్యామిలీస్ని మరి కొంత వాళ్ళ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్లి అనేక ఇబ్బందులు పెడుతున్న దశలో ఈరోజు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారైన తమీం అన్సారీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా బానిసత్వం అనేది మరి ఇది ఈల ఉదాహరణగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళని యానాదుల్ని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక స్కీములు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి ఒక పక్క
పాటుపడుతుండే వాళ్ళకి ఒక పక్క వాళ్ళకి రక్షణ కల్పిస్తుండే మరి ఈ దళారీ వ్యవస్థ మరి వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం చేసి ఈరోజు వాళ్ళ ఆధార్ కార్డులు కూడా లాక్కొని వాళ్ళు అసలు ఈ దేశంలో వాళ్ళు సభ్యుల అన్నట్టు అనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మేము భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఈరోజు మన ఎస్పీ గారిని కూడా కలవబోతున్నాము. ఈ విషయంలో మేడం గారు కూడా కలెక్టర్ మేడం చంద్రవంశారి గారు కూడా వెంటనే చర్య తీసుకోవడానికి ఆర్డీఓ గారిని స్పెషల్ గా నియమించారు. వీళ్ళ 5 కుటుంబాలు ఈరోజు బసరాపేట పల్నాడు ఏరియాలో వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి తమ్మిమాచార్య గారు హామీ ఇచ్చారు. వారికి మా బీజేపీ మన భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున కృతజ్ఞతలు తెలుసు.